హలో ఫ్రెండ్స్, నా పేరు సంపత్ కుమార్. ఇవాళ వీడియోలో మనం సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్కి అకౌంటింగ్ సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ ఒక టాపిక్ తీసుకుంటాను, ఆ టాపిక్ మొత్తం కవర్ చేస్తాను. అలాగే రాబోయే రోజులలో ఒక్కొక్క వీడియోస్ తోటి మనం అకౌంటింగ్ లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్కి దాన్ని మొత్తం మన ఛానల్ ద్వారా ఇన్ తెలుగు కంప్లీట్గా ఇక్కడే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. అలాంగ్ విత్ ద సాల్వింగ్ ద క్వశ్చన్స్ ఆన్ ద బోర్డు పైన మనం క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేద్దాం. నా వీడియోస్లో ఎన్నో కమెంట్స్లో నుంచి చూసే చాలామంది కమెంట్స్ నాకు సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్లో అకౌంట్స్ కొంచెం స్ట్రాంగ్గా కావాలని చెప్పి అనుకుంటున్నారు. ఇంకెవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా సరే, లేదంటే నాన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అయినా సరే, మీ అకౌంట్స్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఈ ఫౌండేషన్ క్లాసెస్ చాలా యూజ్ అవుతుంది. మీరు ఫ్యూచర్లో మీరు ఎంబీఏ చేసినా, లేదంటే కంపెనీస్లో జాబ్ చేసినా, మన అకౌంటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్గా నిలబడతాము, లైక్ కాన్సెప్చువల్గా. సో ఫర్ కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఆల్సో, లైక్ సిఎస్ ఎంఏ ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్కి అయినా కానీ మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత, ఫైనల్కి వెళ్ళిన తర్వాత మీరు ఇండేస్ అని చెప్పి పెద్ద పెద్ద సబ్జెక్టులు చదువుకుంటారు. బట్ ఎన్ని టాపిక్స్ చదివినా కానీ అది ఫౌండేషన్ నుంచే ఉంటుంది. ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ కాన్సెప్ట్స్ని మీరు అంత ఈజీగా నేర్చుకుంటారు. మీరు ఫౌండేషన్లో ఎంతైతే ఎఫర్ట్ పెడతారో ఆ ప్రతి ఎఫర్ట్ మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో లెట్ స్టార్ట్. యాజ్ నేను చెప్పినట్టుగా ఒక టాపిక్ని సెలెక్ట్ చేస్తాను, ఆ టాపిక్ని కంప్లీట్ చేస్తాను. అలా డైలీ ఒక్కొక్క టాపిక్ తోటి అన్ని టాపిక్స్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీలో ఎవరైనా మీ సిఏ కానీ సిఎంఏ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళైనా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడే కంప్లీట్ కూడా చేస్తున్నాం. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్ కోసం తెలుసుకుందాం. అయితే కొంతమంది మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ ఎక్కడైనా కోచింగ్ తీసుకున్న వాళ్ళు, సార్ ఈ చాప్టర్ ఎందుకు చెప్తున్నారు, ఈ చాప్టర్లో పెద్దగా క్వశ్చన్స్ ఏమి ఉండవు, ఏదో 2-3 చిన్నగా 1 or 2 మార్క్స్ వస్తే వస్తుండొచ్చు, అంతకన్నా ఎక్కువ రాదని అనుకోవచ్చు. కానీ మన ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఎంత పెద్ద అకౌంటెంట్ అయినా తీసుకోండి, ఎంత పెద్ద సిఎఫ్ఓ అయినా తీసుకోండి, వాళ్ళ ఫైనాన్షియల్స్ని చూసినప్పుడు వాడే బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, బేసిక్ ప్రిన్సిపల్స్, బేసిక్ కన్వెన్షన్స్ అని ఉంటాయో, అవి వాళ్ళు ఎంత ఏజ్కి వచ్చినా, ఎంత లెవెల్కి వెళ్ళినా ఇవే కాన్సెప్ట్స్ని వాడతారు. సో ఇది ఎగ్జామ్కి 5 మార్క్స్కే వస్తుందనే ఒక ఏకైక కోణంతో కాకుండా, ఇది మీరు ఫైనాన్స్ ఫీల్డ్లో, అకౌంటింగ్ ఫీల్డ్లో మీరు ముందుకు వెళ్ళడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి అర్థం చేసుకోండి. సో ఈ చాప్టర్ మొత్తం అయిన తర్వాత మనం మేజర్గా ఏమేమి తెలుసుకోవాలంటే, గోయింగ్ కన్సర్న్ అంటే అర్థం ఏంటి. జనరల్గా మనం వి కీప్ ఆన్ యూజింగ్ ద వర్డ్ గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి, అక్రూవల్ అంటే ఏంటి, ఈ మూడింటిని తెలుసుకోవాలి. ఎందుకు అంటే, మీకు ర్యాండమ్గా చెప్తాను. ఏదైనా ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసినప్పుడు ఈ 3 అజంప్షన్స్ని కంపల్సరీగా ఉండాలి. అంటే ఎవ్రీబడి హూ ఈజ్ రీడింగ్ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బిలీవ్ దట్ ద కంపెనీ ఈజ్ ఎ గోయింగ్ కన్సర్న్. అంటే కంపెనీ ఇప్పట్లో మునిగిపోయేలా లేదు, ఇంకా కనిపించినంత కాలము కంపెనీ రన్ అవుతుందనే ఉద్దేశంతో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మనకు గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటి డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే కన్సిస్టెన్సీ అంటే, వీళ్ళు అకౌంటింగ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని రకాలుగా అకౌంటింగ్ మెథడ్స్ని వాడచ్చు, కొన్ని రకాల ప్రిన్సిపల్స్ని వాడచ్చు, ఎస్టిమేషన్స్ని వాడచ్చు. అంటే కొన్ని డిసిషన్స్ని మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకోవచ్చు. అవి ఏవైతే వాళ్ళు డిసిషన్స్ తీసుకున్నారో అవి కంటిన్యూస్గా అలాగే కన్సిస్టెంట్గా ఉన్నాయని చెప్పి మనం భావిస్తున్నాం. ఎందుకు సార్ అట్లా అంటున్నానంటే, ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను, కంపెనీలో బిజినెస్ చేశాను, నేను నా అనుకూలంగా నేను కావాల్సుకొని కొన్ని ప్రిన్సిపల్స్ని పెట్టుకుంటాను, కొన్ని మెథడ్స్ని పెట్టుకుంటాను, కొన్ని డిసిషన్స్ని తీసుకుంటాను. డిసిషన్స్ అంటే అకౌంటింగ్లో ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలనే డిసిషన్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇయర్ ఇంకొకలాగా తీసుకుంటాను, తర్వాత ఇయర్ ఇంకొకలాగా తీసుకుంటాను. అంటే ప్రతిసారి మారుస్తూ పోతుంటే అది నిజమైన అకౌంటింగ్ పిక్చర్ కనిపించదు. కాబట్టి మీరు కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వాలి మీరు చెప్పిన ప్రిన్సిపల్స్ అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత అక్రూవల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అక్రూవల్ కాన్సెప్ట్ ఏంటంటే, అది మెర్కంటైల్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు దీన్నే. మనము జనరల్గా ఒక పర్సన్ తీసుకుందాం, మనకు ఒక దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి, సో మనకి అది రిసీట్ అవుతుంది. మనం ఎవరికో డబ్బులు పే చేస్తాం, అది పేమెంట్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం, నాకు డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఎంత వచ్చింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత మిగిలింది, ఇలాగే రాస్తుంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ క్యాష్ అకౌంటింగ్. అంటే క్యాష్ వచ్చిన దాన్ని బట్టి మనం అకౌంటింగ్ చేస్తున్నాం, పోయిన దాన్ని బట్టి అకౌంటింగ్ చేస్తున్నాం. కానీ రేపటి రోజు ఏం ఎక్స్పెండిచర్ రావచ్చు, నాకు
ఎవరి ఫీజు, స్కూల్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలి, లేదంటే ఇంకేదైనా కమిటెడ్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి, ఇవి ఏమి కన్సిడర్ చేసుకోము. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంత వచ్చాయి, ఎంత పోయాయి, ఎంత మిగిలాయి, ఇదే మన ప్రాఫిట్ అనుకుంటాం. చిన్నగా మామూలుగా అకౌంటింగ్ కరెక్ట్ కాన్సెప్ట్స్ తెలియని వాళ్ళు. కానీ మనకు అక్రూవల్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ సంవత్సరానికి అయిన ఎక్స్పెండిచర్ని ఈ సంవత్సరంలోనే బుక్ చేస్తాం, మీరు డబ్బులు కట్టినా కట్టకపోయినా. ఎగ్జాంపుల్, ఈ ప్రెమిసెస్ ఉంది, ఈ ప్రెమిసెస్కి 10,000 రూపీస్ నేను రెంట్ పే చేసినా అనుకుందాం. సో నేను ఈ మంత్ నేను రెంట్ పే చేసినా పే చేయకపోయినది నా ఎక్స్పెండిచరే కదా, కాబట్టి నేను ఎక్స్పెండిచర్కి నేను P&Lలో బుక్ చేసుకోవాలి. ఓకే, అలా కాకుండా నేను ఒక 5 months అడ్వాన్స్ ఇస్తున్నాను. 5 months అడ్వాన్స్ ఇచ్చినంత మాత్రాన 5 months ఎక్స్పెండిచర్ ఈ మంత్ ఎక్స్పెండిచర్ కాదు కదా, ఓన్లీ 1 month ఎక్స్పెండిచర్, ఈ మంత్ ఎక్స్పెండిచర్, రిమైనింగ్ 4 months ఎక్స్పెండిచర్ ఫ్యూచర్ కోసం వస్తున్నాయి, అంటే ప్రీపెయిడ్ అయిపోతున్నాయి. అంటే ఈ కాన్సెప్ట్స్ అనేది చెప్తాను. సో అక్రూవల్ కాన్సెప్ట్ అదే చెప్తుంది. అంటే మీరు డబ్బులు వచ్చినా రాకపోయినా మీ ఇన్కమ్ అవుతుంది, డబ్బులు పోయినా పోకపోయినా మీ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఓకే, నేను జస్ట్ బికాజ్ నేను ఎలక్ట్రిసిటీ బిల్ కట్టినంత మాత్రాన నా ఎక్స్పెండిచర్ కాకుండా పోదు కదా, స్టిల్ ఇట్ ఇస్ మై ఎక్స్పెండిచర్. నేను ఇక్కడంతా మెయింటెనెన్స్కి నేను వాళ్ళకి పే చేయకపోయినా కానీ స్టిల్ ఇట్స్ మై ఎక్స్పెండిచర్. సో అదే మనకు అక్రూవల్ కాన్సెప్ట్లో తెలుస్తుంది. ఇంకా నేను డీటెయిల్గా చెప్తాను, బట్ ఇది మినిమం అండర్స్టాండింగ్ మీకు ఉండాలి చాప్టర్ అయిపోయే వరకు. ఓకే, సో మనం మొత్తం ఏమేమి నేర్చుకోబోతున్నామంటే దిస్ ఈజ్ అవర్ అజెండా ఫర్ ద డే. ఫ్యూచర్లో ఏ కాన్సెప్ట్ ఎవరు అడిగినా కానీ మీ ఫింగర్ టిప్స్ పైన ఉండాలి ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. బట్ ఈ కాన్సెప్ట్స్ లేకుండా మనం అకౌంటెంట్ కాలేము. మన రియల్ లైఫ్లో కూడా ఈ కాన్సెప్ట్స్ చాలా యూజ్ అవుతాయి, మన రియల్ పర్సనల్ లైఫ్ ఫైనాన్స్ చేసుకుంటప్పుడు కూడా. ఒకటి ఎంటిటీ కాన్సెప్ట్ అని అంటారు. జనరల్గా ఎంటిటీ కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను సంపత్, నేను XYZ అని ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. ప్రొప్రైటర్ నేను మిస్టర్ సంపత్. ఓకే, సో ఈ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఈ కంపెనీ ఎప్పుడైతే నువ్వు ఇన్కార్పొరేట్ చేసావో, అది సోల్ ప్రొప్రైటర్ అయి ఉండొచ్చు, పార్ట్నర్షిప్ అయి ఉండొచ్చు, కంపెనీ అయి ఉండొచ్చు, LLP అయి ఉండొచ్చు, ఇంకేదైనా బిజినెస్ సైడ్ అయి ఉండొచ్చు. ద మూమెంట్ యు ఆర్ స్టార్టింగ్ ఎ బిజినెస్, ఇట్ ఈస్ బికమింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ ప్రొప్రైటర్. ఎవరైతే ఆ కంపెనీని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి విడిపోయి కొత్త కంపెనీ స్టార్ట్ అవుతుంది, ఒక లీగల్ ఎంటిటీ ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను నా పర్సనల్గా నేను ఇవాళ వెళ్ళేసేసి నేను ఒక బిర్యానీ తిన్నాను అనుకుందాం, ఒక 500 రూపీస్ పెట్టి మంచి హోటల్లో. ఆ 500 రూపీస్ నేను నా XYZ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, వీళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు, ఆ బుక్స్లో వెళ్ళి ఆ ఎక్స్పెండిచర్ నేను రాయకూడదు, ఎందుకంటే అది నా పర్సనల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మా పిల్లలకి నేను స్కూల్ ఫీజు కట్టాను, అది నా పర్సనల్ ఎక్స్పెండిచర్. ఓకే, నేను ఎక్కడైనా విహారయాత్రలకి బయటికి వెళ్ళాను, అది నా పర్సనల్ ఎక్స్పెండిచర్. నా పర్సనల్ ఎక్స్పెండిచర్ని నేను బిజినెస్ ఎక్స్పెండిచర్లో రాయకూడదు. అట్లాగే బిజినెస్కి కూడా కొన్ని రెంట్లు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, పర్చేసెస్ చేసుకుంటారు, రకరకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. అవి మొత్తము పర్సనల్ బుక్స్లో, కంపెనీ బుక్స్లోనే రాస్తారు. మీనింగ్ ఏంటంటే, కంపెనీని ఓనర్ని బిజినెస్ని వేడి చేయడాన్ని మనం ఎంటిటీ కాన్సెప్ట్ అని అంటాము. ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే, రెండింటిని మనం కంబైన్ ఎక్కడ చేయము. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనము ఈ కంపెనీ ఎంత పర్ఫామ్ చేసింది, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏంటి, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి చూడాలనుకున్నప్పుడు ఇవన్నీ కలపకూడదు కదా, నా పర్సనల్ ఎక్స్పెండిచర్స్ అని నేను కలపకూడదు కదా, అది మనకు ఈ కాన్సెప్ట్ చెప్తుంది. అయితే మీరు అనుకోవచ్చు, సార్ అయితే మరి ఇప్పుడు ఇతనికి మన డబ్బులు కావాలంటే మన కంపెనీ నుంచి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇతను కంపెనీ దగ్గర నుంచి ఒక 5,000 రూపీస్ విత్డ్రా చేశాడు అనుకుందాం, విత్డ్రా చేసేసి తనకేదో పర్సనల్ ఖర్చులు ఉన్నాయని చెప్పి తీసుకున్నాడు, అది అలౌడ్ అంటే అలౌడే, పర్లేదు. కానీ దాన్ని మనం విత్డ్రావల్ అని చెప్పి చూపెడతాం, క్యాష్ విత్డ్రా అని అంటాం. అంటే అర్థం ఏంటి, వాడి ఎంతైతే ఒరిజినల్గా బిజినెస్ పెట్టినప్పుడు ఎంతైతే క్యాపిటల్ ఇచ్చాడో ఆ క్యాపిటల్ నుంచి మైనస్ చేస్తాడు. ఇంకా సింపుల్గా చెప్తాను, ఒక చిన్న బ్యాలెన్స్ షీట్ వేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ టైం కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు క్లియర్గా బేసిక్స్ నుంచి నేర్చుకోండి, అది ఎప్పటికీ మనతో పాటు అలాగే ఉండిపోతుంది. ఈ బేసిక్స్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఉంటాం మీరు ఫైనల్ స్టేజ్కి వెళ్ళే వరకు. ఓకే, సో ఇక్కడ సైడ్ దీన్ని మనం లయబిలిటీస్ అంటాం, ఇది అమౌంట్, ఇది అసెట్స్, అమౌంట్. ఓకే, సో ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్,
ప్రొప్రైటరు ఒక 1 lakh రూపీస్ క్యాష్ బిజినెస్లో పెట్టాడు, అంటే బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో బిజినెస్ క్యాష్ చేసినప్పుడు మనం ఇక్కడ క్యాపిటల్ 1 lakh అని రాస్తాం. క్యాష్ వచ్చేసింది కాబట్టి క్యాష్ 1 lakh అని రాస్తాం. అంటే నేను ఎంట్రీస్ నుంచి చెప్పొచ్చు, బట్ ఇప్పుడు ఇవాళ సబ్జెక్టు ఇవాళ టాపిక్ ఎంట్రీస్కి సంబంధించింది కాదు కాబట్టి డైరెక్ట్ నెంబర్స్తో పాటే చెప్పేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంది, ఆ ఓనర్ ఎవరైతే ప్రొపరేటర్ ఉన్నాడో తనకి ఒక 5,000 రూపీస్ అవసరం వచ్చింది అని బిజినెస్ నుంచి తీసుకున్నాడు. 5,000 రూపీస్ తీసుకున్నప్పుడు ఈ క్యాష్ ఒక 5,000 తగ్గిపోద్ది. ఇది 95,000 అవుతుంది. ఇది 95,000 అవుతుంది, అంటే మన బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ డ్రాయింగ్స్ అని చెప్పి 5,000ని మైనస్ చేస్తాం. ఇప్పుడు 95,000 అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ షీట్ వేయడానికి ఉద్దేశం ఏంటి అంటే, ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ వల్ల ఎవరైతే బిజినెస్ పెడుతున్నారో అతను సపరేటు, బిజినెస్ సపరేటు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ని సపరేట్గా రికార్డ్ చేసుకుందాం కరెక్టే, కానీ వాడి సపరేట్ పర్సనల్ ఎక్స్పెండిచర్ని ఇక్కడ రాయడము, బిజినెస్ ఎక్స్పెండిచర్ని వాడిలో రాయడము ఆ తప్పు చేయకూడదు అని చెప్పి మన పర్సనల్ లైఫ్లో కూడా అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటంటే, ఏ ఏ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, వాటిని మనం మనీతో మెజర్ చేయగలుగుతామో వాటిని మనం మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ప్రకారము బుక్స్లో రాసుకోవాలి. సార్ సింపుల్గా చెప్పండి సార్ అంటే, ఒక కంపెనీకి కొంచెం ల్యాండ్ ఉంది, ఒక కంపెనీకి కొంచెం బిల్డింగ్ ఉంది, ఓకే, వాళ్ళకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆఫీస్ ఉంది, అసెట్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఫర్నిచర్ ఉంది, రకరకాలే ఉన్నాయి. ఇవన్నిటిని మనం మనీతోనే మెజర్ చేయొచ్చు. ఈ ల్యాప్టాప్ ఎంత అంటే నేను చెప్పొచ్చు కదా, ల్యాప్టాప్ నేను 1 lakh రూపీస్ పెట్టి కొన్నాను అని చెప్పి. ఈ ల్యాండ్ ఎంత అంటే నేను ఒక 1 crore రూపీస్ పెట్టి కొన్నాను అని చెప్పి నేను చెప్పొచ్చు. అంటే నేను ఏ వాటిని నేను డబ్బులతోటి మెజర్ చేయగలుగుతానో, మనీతోటి మెజర్ చేయగలుగుతానో వాటిని మనం మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ప్రకారము బ్యాలెన్స్ షీట్లో, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం రాసుకుంటాం. మళ్ళీ చెప్తాను, ఏ వస్తువులు అయితే మనీతోటి మెజర్ చేయలేమో వాటిని ఈ అకౌంటింగ్ ప్రకారం వదిలేస్తుంది. సరే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, ఇప్పుడు కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ వల్లనే కంపెనీ నడుస్తుంది, ఎంప్లాయీస్ లేకపోతే కంపెనీస్ నడవదు. అంటే వాళ్ళ ఒక పెద్ద అసెట్ కంపెనీకి, అయినప్పటికీ కూడా వాళ్ళ వాల్యూని ఎలా మెజర్ చేస్తావు, వీడి వాల్యూ ఎంత అని చెప్పి నెత్తి మీద మనం పెట్టి క్యాలిక్యులేట్ చేస్తామా? చేయలేము కదా, అలాంటి పద్ధతి మనకి ఇంకా రాలేదు కదా. కాబట్టి మనము ఎంప్లాయీస్ ఈవెన్ దో దే ఆర్ అసెట్స్ టు ద కంపెనీ, యూ విల్ నాట్ బి రికార్డింగ్ దెమ్ ఇన్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అట్లాగే ఏదైనా ఒక ఫౌండర్ ఉన్నాడు, అతను చనిపోయాడు, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అతను, అట్లా ఇంకేదో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ విచ్ ఆర్ నాట్ మానిటరీ. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నా ఆఫీస్ని ఇక్కడ నుంచి ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోయాను, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎక్కడ మెన్షన్ చేస్తారు? చేయలేరు కదా. అంటే ఏ ఈవెంట్స్ని కానీ, ఏ ట్రాన్సాక్షన్స్ని కానీ మనీతోటి మనం మెజర్ చేయలేమో అవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోకి రావు. ఇంకా డీటెయిల్కి వెళ్దాం, బట్ నేను ఓవర్వ్యూలోనే మీకు ఈ కాన్సెప్ట్స్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ వినడం వల్ల, మల్టిపుల్ టైమ్స్ చదవడం వల్ల మీకు కాన్సెప్ట్స్ ఇంకా స్ట్రాంగ్గా లే అయిపోతాయి. పీరియాడిసిటీ కాన్సెప్ట్ కన్నా ముందు మనం గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకోవాలి. దెన్ వీ కెన్ గో టు పీరియాడిసిటీ. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, నేను ఒక బిజినెస్ పెడదామని అనుకుంటున్నాం, మీరు కూడా పార్ట్నర్స్ అనుకుందాం, మీరు నేను కలిసి ఒక పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం, మునిగిపోతే అందరం కలిసి మునిగిపోదాం. సో ఇవాళ 6th August 2024 ఒక ట్రేడింగ్ బిజినెస్ అనుకుందాం. ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కాదు, ట్రేడింగ్ అంటే ఏదో ఒక వస్తువుని కొనుక్కొని అమ్ముకునే బిజినెస్ కూడా ట్రేడింగ్ బిజినెస్ అంటారు. అలాంటిది ఏదో ఒక కంపోనెంట్, ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఒక కంపోనెంట్ని పర్చేస్ చేసి డిఫరెంట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే బిజినెస్ని పెడదామని అనుకుందాం. ఈ మొత్తం ఎగ్జాంపుల్స్కి ఈ మొత్తం క్లాస్కి అదొక ఎగ్జాంపుల్ అనుకుందాం. మీరు పార్ట్నర్స్, నేను పార్ట్నర్, ఓకే. సో ఇవాళ నేను బిజినెస్ పెట్టినప్పుడు దానిపైన మనం ABC ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక పేరు పెడదాం, రైట్. మనం బిజినెస్ పెట్టినప్పుడు మీరు ఒక 10 లక్షలు, నేను ఒక 10 లక్షలు, ఇంకా ఎంతమంది పార్ట్నర్స్ ఉంటే వాళ్ళందరూ కలిసి ఒక 1 crore రూపాయల వరకు అక్యూములేట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తాం. దట్ ఈస్ క్యాపిటల్. మనం అందరం పార్ట్నర్స్. ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇవాళ మనం బిజినెస్ పెట్టి మనం ఏమనుకుంటాం, ఈ బిజినెస్ని 1 year నడిపిద్దామని అనుకుంటామా?
మనం అందరం కూర్చుందాం అనుకున్నాం ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టైప్లో మనం అందరం కూర్చొని డిసిషన్ చేసుకుంటున్నాం. ఇక్కడ మన థాట్ ఎలా ఉంటుంది, ఈ కంపెనీని 12 months నడిపించాలి అట్లా ఉంటుందా మనకి, ఈ కంపెనీని 2 years నడిపించాలి అట్లా ఉంటుందా, అట్లా ఉండదు. ఎవరైనా మీ పేరెంట్స్ని అయినా అడగండి, లేకపోతే మీరైనా చూసి ఉండొచ్చు బయట, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్ ఫోర్సియబుల్ ఫ్యూచర్ అంటే నాకు కనిపించినంత వరకు నేను బిజినెస్ నడిపిస్తానే థాట్లోనే ఉంటారు ఎవరైనా. ఇవాళ బిజినెస్ పెట్టాను కాబట్టి ఒక 1 year నేను చేసేసిన తర్వాత జాబ్కి వెళ్ళిపోతా, 1 year చేసేసి నేను అది చేసేస్తా, 1 year పెట్టేసేసి దాన్ని మూసేస్తా అనుకోరు. అంటే మూయాల్సిన అవసరం రావచ్చేమో, జాబ్ చేయాల్సిన అవసరం రావచ్చేమో, కానీ పెడతప్పుడు ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, గోయింగ్ కన్సర్న్, ద బిజినెస్ దట్ యువర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ విల్ కంటిన్యూ టు బి దేర్ ఫర్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్. అది అలాగే ఇంకా కొన్ని రోజులు ఉంటుంది, సంవత్సరాలు ఉంటుందని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ పెడతప్పుడు అనుకోలేదు కదా నేను ఒక 5 years కోసం మీ బిజినెస్ పెడతాను, తరతరాలుగా నేను చనిపోయిన తర్వాత కూడా ఇంక ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో పెట్టాడు కదా, ఎగ్జాంపుల్ అది. అట్లా ఎవరైనా అది థాట్లోనే పెడతారు, కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వరు. బట్ ఎప్పుడైతే మనం బిజినెస్ పెడతామో దాన్ని మనము ఎండ్లెస్ లైఫ్ అనుకుంటాం. దీని లైఫ్ చాలా ఉంది, ఎప్పుడు ఎండింగో ఎవరు చూడలేనంత అనుకుంటాం. అలా అనుకుంటాం కాబట్టే కొన్ని ఇంకా వేరే కాన్సెప్ట్స్ కూడా వస్తాయి, చెప్తాను టైంతో పాటు. సో ప్రస్తుతానికి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు బిజినెస్ని చాలా సంవత్సరాలు నడిపించాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఒక ఎండ్లెస్ లైఫ్ అనేది ఒకటి ఉంది. ఓకే, సో అలా ఉండడాన్ని మనము గోయింగ్ కన్సర్న్ అని అంటాం. సో గోయింగ్ కన్సర్న్ అన్న కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటి అంటే, ఎవరైతే బిజినెస్ పెడుతున్నారో బిజినెస్ ఇంకా చాలా రోజులలో ఇలాగే రన్ అవుతుంది, ఈరోజు అమ్ముకోవాల్సిన అవసరం మాకు లేదు అనే ఉద్దేశంతో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మీకు కనిపించకపోవచ్చు, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఒక టేబుల్ నేను కొన్నప్పుడు ఒక 5,000 rupees పెట్టి టేబుల్ కొన్నాను. ఓకే, ప్రాబబ్లీ నేను ఇవాళ మార్కెట్లో అమ్మితే దీన్ని ఒక 1000 రూపాయలు కూడా ఇస్తలేదో నాకు గ్యారంటీ లేదు. కాస్ట్ 5,000 rupees ఉంది. ఓకే, సో 2 years బ్యాక్ కొన్నాను. సో డెప్రిసియేషన్ ఒక 500 rupees ఒక 1 yearకి, 500 rupees ఇంకొక 1 yearకి, ఇప్పుడు 4,000 rupees నా బుక్లో వాల్యూ. దీన్ని WDV అంటాం. ఈ టాపిక్స్ అన్ని ఇంకా టైంతో పాటు చెప్తాను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. కానీ మనం వీ షుడ్ గెట్ యూజ్ టు దిస్ టర్మ్స్, ఇవన్నీ వర్డ్స్ మనము అలవాటు చేసుకోవాలి అకౌంట్స్ పైన గ్రిప్ రావాలంటే. ఫైన్, నేను 2 years బ్యాక్ ఫర్నిచర్ 5,000 కొన్నాను, 2 years వాడినందుకు 500 డెప్రిసియేషన్గా మైనస్ చేశాను. ఇయర్ 1 ఇయర్ 2 క్లియర్ ఇక్కడ వరకు. ఇది నా బుక్స్లో 4,000కి ఉంది, దట్ ఈస్ కాల్డ్ WDV. $4,000 ఈ రోజు నేను మార్కెట్లోకి వెళ్ళి నేను ఈ ఫర్నిచర్ని అమ్ముతా అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే 1,000 rupees మాత్రమే ఉంది. 1,000 కూడా డౌటే. అంటే ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళకి. సో నేను నా బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ అన్ని లైబిలిటీస్ ఉంటాయి, నా అప్పులు, ఇక్కడ నా అసెట్స్ ఉంటాయి. అందులో ఎన్నో అసెట్స్లో ఈ ఫర్నిచర్ కూడా ఒక అసెటే కదా. ఆ ఫర్నిచర్ని నేను ఇప్పుడు 4,000కి చూపించాలా, ఎందుకంటే దాని వాల్యూ 4,000 ఉంది, లేకుంటే 5,000కి చూపించాలా, ఎందుకంటే నేను కొన్నది 5,000 రూపీస్కి, లేదంటే 1,000కి చూపించాలా, ఎందుకంటే నేను ఈరోజు అమ్మితే 1,000కే కొంటారు కాబట్టి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ నీకు ఏం చెప్తుందంటే, నువ్వు బిజినెస్ ఎందుకు పెట్టావు, ఈ ఫర్నిచర్ ఎందుకు కొన్నావు, వాడుకోవడానికి కొన్నావు, బిజినెస్ నడిపించడానికి కొన్నావు, అంటే బిజినెస్ ఇంకా ఫ్యూచర్లో చాలా రోజులు ఉంటుందనే ఉద్దేశంతోనే కొన్నావు కదా. నీకు బయట మార్కెట్ పడిపోతే నీకెందుకు, కాబట్టి ఈ 1,000 అవుట్ రేట్లీ నీకు అవసరమే లేదు. 1,000 నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఇంపైర్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది ప్రస్తుతానికి పక్కకు పెట్టండి. 1,000ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం బిజినెస్ని వాడడానికి కొన్నావు. ఓకే, సో ఈ ఫర్నిచర్ని వాడడానికి కొన్నావు. ఈ 5,000 కూడా నువ్వు కొన్నప్పుడు కాస్ట్ అయి ఉండొచ్చు, కానీ దాన్ని వేర్ అండ్ టేర్ ఉంటుంది కదా, మెల్లిమెల్లిగా వాల్యూ తగ్గిపోతుంది కదా, తగ్గిపోయేది ప్రస్తుతానికి 4,000కి వచ్చిన కాడికి 4,000ని చూపించాలని చెప్పి మనకి ఈ కాన్సెప్ట్ చెప్తుంది. అగైన్ కమ్ బ్యాక్, ఇప్పుడు మనకు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకున్నాము, ఎవరైతే బిజినెస్ పెడతారో ఆ బిజినెస్ని ఫోర్సియబుల్ ఫ్యూచర్ చాలా సంవత్సరాల వరకు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారనే ఉద్దేశంతో పెడతారు. అదొకటి క్లియర్ అయిపోయింది.
అందుకే మనం ఏ వాల్యూ చేసినా ఏం చేసినా ఇప్పుడు బిజినెస్ని క్లోజ్ చేయాల్సిన అవసరం మాకు లేదు అనే ఉద్దేశంతోనే చేస్తారు. సో ఇప్పుడు పీరియాడిసిటీ కాన్సెప్ట్కి వద్దాం. ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అయిపోయింది కదా ఇందాక చెప్పినట్టుగా. ఇప్పుడు పీరియాడిసిటీ కాన్సెప్ట్కి వద్దాం. పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఏంటి? ఇందాక మనం అన్నప్పుడు మనము ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ పెట్టాము, ఫ్యూచర్ చాలా ఉంది అని అన్నాము. ఎప్పటి వరకు నడిపిస్తామో తెలియకుండా అంతవరకు నడిపిస్తా అని చెప్పి మనం అంటున్నాము, అంటే ఎండ్లెస్ లైఫ్. కానీ కంపెనీ పర్ఫార్మెన్స్ అవుతుందా లేదా మీరు ఎలా మెజర్ చేస్తారు? హౌ డూ యూ మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఎంటిటీ వెన్ ఇట్ డజంట్ క్లోజ్ ఇట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్? బుక్స్ క్లోజ్ చేస్తేనే కదా మీకు జనరల్ ఎంట్రీస్ అన్ని క్లోజ్ చేస్తేనే కదా లెడ్జర్లకు వచ్చేది, లెడ్జర్స్ క్లోజ్ చేస్తేనే కదా టీవీకి వచ్చేది, ట్రయల్ బ్యాలెన్స్ల నుంచి క్లోజ్ చేస్తేనే కదా మీకు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అయ్యేది, P&L ప్రిపేర్ అయ్యేది. ఆ అకౌంటింగ్ సైకిల్ ఇంకా రాబోయే చాప్టర్లో ఉంటాయి. ఆ అకౌంటింగ్ సైకిల్ మొత్తం చేయాలంటే బుక్స్ని క్లోజ్ చేయాలి. అంటే ఒక బుక్స్ని ఒక పీరియడ్ కట్ ఆఫ్ పీరియడ్ పెట్టేసుకొని ఇది కంప్లీట్ చేస్తేనే కదా ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలిసేది. కాబట్టి మనం ఏమంటామంటే ఈ ఎండ్లెస్ లైఫ్ని మీరు ఏవైతే అనుకుంటున్నారో ఎప్పటికీ మన ప్రపంచం ఉన్నంత వరకు మేము నడిపించుకుంటా అని చెప్పి అనుకుంటున్నారో దాన్ని ప్రస్తుతానికి ఒక 12 months జనరల్ ఇండికేషన్, నాట్ నెసెసరీ 12 monthsకి ఒక పీరియడ్ లాగా పెట్టేసేయండి. పీరియడ్ 1, 2, 3, 4 అంటే ఎవ్రీ 12 monthsకి దాన్ని మీరు విభజించండి. మీ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ప్రకారం ఎండ్లెస్ అనుకున్న మీ లైఫ్ని 1 yearకి క్లోజ్ చేయండి బుక్స్ని. దాన్ని మనము పీరియాడిసిటీ కాన్సెప్ట్ అని అంటాం. పీరియాడిసిటీ కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటి? ఈ 1 పీరియడ్కి సంబంధించిన ఎక్స్పెండిచరే బుక్ చేస్తాం, 1 పీరియడ్కి సంబంధించిన రెవెన్యూనే బుక్ చేస్తాం. ఆ 1 పీరియడ్ తర్వాతనే మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. ఈ బ్యాలెన్స్ షీట్ తోటి మనము చెక్ చేస్తాం, కంపేర్ చేస్తాం, వాల్యుయేషన్ పెరిగిందా లేదా చూస్తాం, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తాం, కాంపిటీటర్స్ వాళ్ళది చూస్తాం. వాడు ఇప్పుడు నేను సిమెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను, వాడు సిమెంట్ ఇండస్ట్రీలో ఉన్నాడు, వాడికి ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ చేయాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇది ఫాలో అవ్వాలి కదా. మీ ఎండ్లెస్ లైఫ్ని ఒక 1 yearకి విభజించి చేసుకుంటే దాన్ని మనం ఒక పీరియడ్ అని చెప్పి అంటాం. దట్ ఈస్ కాల్డ్ పీరియాడిసిటీ కాన్సెప్ట్. ఐ హోప్ మీకు పేరు వినగానే మీకు అర్థమైపోవాలి. ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయో దానిపైన కాకుండా ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడం పైన ఫోకస్ చేయండి. తర్వాత అక్రూవల్ కాన్సెప్ట్కి వద్దాం. అక్రూవల్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే, ఇప్పుడు మనం ఈ నది ఎక్కడ పుట్టిందంటే ఆ నది అక్కడి నుంచి పుట్టిందని అంటారు కదా. అలాగే ఈ అక్రూవల్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ నుంచి అక్రూవల్ కాన్సెప్ట్ పుట్టింది. అదేలా సార్ అంటే, ఇప్పుడు అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్రూవల్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, నువ్వు క్యాష్ బేసిస్ పైన అకౌంటింగ్ చేయకు. ఈ ఇయర్లో నీకు ఇంత రెవెన్యూ రావాలి అని ఉంటే అంత రెవెన్యూని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో తీసేసుకో. ఆవిడ డబ్బులు ఇచ్చాడా లేదా నాకు సంబంధం లేదు. అట్లాగే ఈ ఇయర్లో ఇంత ఎక్స్పెండిచర్ నీకు ఇంకర్ అయ్యేది ఉంటే ఆ ఎక్స్పెండిచర్ని తీసేసుకో. నువ్వు డబ్బులు పే చేసావా లేదా కూడా నాకు సంబంధం లేదు. అంటే క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఇందాక ట్రేడింగ్ బిజినెస్ అని చెప్పి అన్నాం కదా. ట్రేడింగ్ బిజినెస్లో ఒక ప్రోడక్ట్ 1000 rupees. 1000 rupees ఈజ్ అ సెల్లింగ్ ప్రైస్. మనం దీన్ని 100 units అమ్మాం అంటే 1 lakh విల్ బి అవర్ సేల్స్. ఒక కస్టమర్కి 100 unitsని అమ్మాం, ఒక్కొక్కటి 1000 rupees వాల్యూ లాగా. సో 1 lakh విల్ బి మై సేల్. అతను ఏమన్నాడంటే, ఇప్పుడు 31st March అనుకుందాం, మన బుక్స్ 31st Marchకి క్లోజ్ చేస్తాం కదా, 31st March of 2025 అనుకుందాం. అతను సార్ నాకు 1 lakh లేవు, ప్రస్తుతానికి 80,000 ఇస్తాను, ఒక 1 month తర్వాత 20,000 ఇస్తాను చెప్పి అంటున్నాడు. అంటే ఈ సేల్స్లో క్యాష్ 80,000 ఇస్తా అంటున్నాడు, క్రెడిట్లో 20,000 అని అంటున్నాడు. ఇప్పుడు మన అక్రూవల్ కాన్సెప్ట్ ఏమంటుందంటే, ఎస్ నీకు 20,000 rupees ఇంకా క్యాష్ రాకుండా పోవచ్చు. ఓకే, you might have not received this 20,000, but still you are eligible for 20,000. Still you have a right, a contractual right to receive that money. ఆ అమౌంట్ నీ అకౌంట్లోకే పడాలి, ఇప్పటికి పడలేదేమో, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో యువర్ రెవెన్యూ. సో క్యాష్ ప్లస్ క్రెడిట్ బోత్ విల్ బి యువర్ రెవెన్యూ. అది మనకు అక్రూవల్ కాన్సెప్ట్ చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే P&L ప్రిపేర్ చేస్తున్నారో, P&L ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం బై సేల్స్ అని చెప్పి రాస్తాము. ఈ టాపిక్స్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటాయి, అక్కడ ఎందుకు పోయింది ఇక్కడ ఎందుకు పోయిందని. అయితే మనం ఏం రాస్తాము, క్యాష్లో అమ్మిన 80,000 కూడా నా సేలే అవుతుంది, క్రెడిట్లో అమ్మిన 20,000 కూడా నా సేలే అవుతుంది,
కాబట్టి నా మొత్తం సేల్స్ 1 lakh అవుతుంది అని చెప్పి. సో మనం ఈ కాన్సెప్ట్ని అప్లై చేసి మనం ఏం తెలుసుకున్నాము, మనకు క్యాష్ వచ్చినా రాకపోయినా ఈ ఇయర్ వచ్చినా నెక్స్ట్ ఇయర్ వచ్చినా రెవెన్యూ మాత్రమే. ఇది 1 ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను దాంతో రబ్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము ఒక ఆఫీస్లో ఒక ప్రెమిసెస్లో ఆ బిజినెస్ పెట్టాము, ఆ ట్రేడింగ్ బిజినెస్ చెప్పాను కదా. సో దాని రెంట్ 10,000 రూపీస్ పర్ మంత్. 10,000 రూపీస్. అయితే 11 monthsకి మనము రెంట్ పే చేస్తాం. 1 monthకి అన్పేడ్, ఇంకా పే చేయలేదు, డబ్బులు లేవు, నేను నెక్స్ట్ వీక్ ఇస్తా రండి అని చెప్పి మనము ఓనర్కి చెప్పాం. సో ఇప్పుడు మనం P&L మళ్ళీ ప్రిపేర్ చేద్దాం, అదే సేమ్ P&L. ఇక్కడ సైడ్ మొత్తం ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇక్కడ మొత్తం రెవెన్యూ ఉంటుంది, చెప్తాను టైంతో పాటు. సో ఎక్స్పెండిచర్లో నా రెంట్ ఎక్స్పెండిచరే కదా, సో టు రెంట్ అని రాస్తాను. పేడ్ ఎంత, 10,000 multiplied by 11, 1,10,000 ఇక్కడ రాస్తాను. ప్లస్ అవుట్ స్టాండింగ్ 1 month 10,000, మొత్తం కలిపి 1,20,000 రాస్తాను. ఇక్కడ నంబర్స్ పైన ఫోకస్ చేయకండి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ పైన ఫోకస్ చేయకండి, అది రాబోయే రోజుల్లో నేర్చుకున్నాం. ప్రస్తుతానికి ఫోకస్ చేయాల్సింది ఏంటి, నీ దగ్గర నుంచి డబ్బులు పోయినా పోకపోయినా అది నీ ఖర్చు మాత్రమే, నువ్వు P&Lలో నువ్వు డెబిట్ ఇవ్వాల్సింది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మంత్ నేను ఒక రెంట్ కట్టాలి, ఒక ఎక్స్పెండిచర్ కట్టాలి, లేకపోతే ఎవరికైనా ఏదైనా కొనాల్సిన ఐటమ్ ఉంది, అతనికి ఇంకా డబ్బులు ఇవ్వలేదు, నేను డబ్బులు ఇవ్వనంత మాత్రాన అది నా ఎక్స్పెండిచర్ కాకుండా పోదు కదా, రేపైనా ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు ఇక్కడ 1 month రెంట్ కట్టలేమని చెప్పాము, ఈ మంత్ రెంట్ కట్టకపోయినా నెక్స్ట్ మంత్ వచ్చేది రెంట్ అడుగుతారు కదా. సో ఇట్ ఈస్ స్టిల్ అన్ ఎక్స్పెండిచర్, బట్ నెక్స్ట్ మంతే కట్టవచ్చు కదా సార్, మనం నెక్స్ట్ మంతే రికార్డ్ చేసుకోవచ్చు కదా సార్, ఎందుకంటే నెక్స్ట్ మంతే మనం కడుతున్నాం కదా అంటే, అది క్యాష్ పేమెంట్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు, క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. ఎందుకు అంటే క్యాష్ పోయినప్పుడే రికార్డ్ చేస్తే దాన్ని మర్కంటైల్ సిస్టమ్ అనరు. మర్కంటైల్ సిస్టమ్ ఏంటంటే ఆ రెంట్ ఏ ఇయర్కి సంబంధించింది, ఈ ఇయర్కి సంబంధించింది, ఈ ఇయర్కి సంబంధించిన రెంట్ని ఈ ఇయర్లోనే రాయాలి, నువ్వు కడితే ఎంత కట్టకుండా ఎంత. అట్లాగే రెవెన్యూ సైన్ ఇందాక రబ్ చేశాను కదా, అక్కడ కూడా నీకు ఈ పీరియడ్లో అమ్మినావు కదా, ఈ పీరియడ్లో అమ్మిన రెవెన్యూని ఈ పీరియడ్లోనే రికార్డ్ చేసుకో, నెక్స్ట్ పీరియడ్ చూసుకో. వాడు డబ్బులు ఇవ్వలేదు సార్ ఇంకంటే దాన్ని వాడు డబ్బులు ఇవ్వకుండా దాన్ని అకౌంట్స్ రిసీవబుల్ అని చెప్పు, డెటార్స్ అని చెప్పు, దట్స్ ఫైన్, బ్యాలెన్స్ షీట్లో అసెట్గా చూపించుకో. ఇక్కడ మనం 1 month కట్టలేం కదా అంటే, కట్టకపోయినా పర్లేదు, 11 month ఇక్కడ రాస్తున్నావు, 1 month అవుట్ స్టాండింగ్ రాస్తున్నావు అంటే నీ P&Lలో ఎంత హిట్ అవ్వాలంటే, ఎంత ఈ పీరియడ్కి నువ్వు ఏవేవైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యావో ఆ ఎక్స్పెండిచర్ మొత్తం అదే పీరియడ్లో రావాలి. సరే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను కొంచెం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఒక ట్రేడింగ్ బిజినెస్కి సంబంధించిన ఒక ఐటమ్ అనుకున్నాం కదా, మనం పర్చేజెస్ ఏం చేసామంటే 150 units, 100 కాస్ట్ ఎంత అవుతుంది, 15,000 పడుతుంది. అంటే 15,000 రూపీస్ మనం పర్చేజ్ చేసాం, 15,000 వర్త్ ఆఫ్ గూడ్స్ మనం పర్చేజ్ చేసాం. 150 unitsలో 100 unitsని సేల్ చేసాం, అమ్మేసాం. 50 units అన్సోల్డ్, ఇంకా ఎవరు కొనలేదు, మేబీ నెక్స్ట్ పీరియడ్లో కొంటారు. ఇప్పుడు P&L డ్రా చేద్దాం. సేమ్ అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి మీకు చూపెడుతున్నాను కాన్సెప్ట్స్ ఎలా బిల్డ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను P&L డ్రా చేస్తాను. P&L డ్రా చేసినప్పుడు ఇది పర్చేజెస్, ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఎక్స్పెండిచర్ అక్కడ రెవెన్యూ వస్తుందని. ఇప్పుడు నేను పర్చేజెస్ తీసుకున్నప్పుడు 15,000
రూపీస్ తీసుకోవాలా, అంటే 150 యూనిట్స్ని పర్చేజ్ చేసినట్టు చూపించుకోవాలా, 100 యూనిట్స్ని 50 యూనిట్స్ని పర్చేజ్ చేసినట్టు చూపించుకోవాలా, లేకపోతే 100 యూనిట్స్ని పర్చేజ్ చేసినట్టు చూపించుకోవాలా? దీనికి ఆన్సర్ ఏంటి అంటే, నువ్వు 150 యూనిట్స్ కొన్నావు కరెక్టే, కానీ 150 యూనిట్స్లో ఓన్లీ 100 యూనిట్స్ అమ్మావు కదా, అంటే 100 యూనిట్స్ మాత్రమే నీకు కాస్ట్ కావాలి, ఇంకా రిమైనింగ్ 50 యూనిట్స్ ఇంకా అన్సోల్డ్ స్టాక్లోనే ఉంది, అది ఇంకా క్లోజింగ్ స్టాక్లోనే ఇన్వెంటరీలోనే ఉంది, కాబట్టి అది నీకు కాస్ట్ కాదు అని చెప్పడానికి ఏం చేస్తారంటే, ఇక్కడ పర్చేజెస్ అని చెప్పి రాసినప్పుడు మొత్తం రాస్తాడు ఏమని, 150 యూనిట్స్ కొన్నాను, ఒక్కొక్కటి 100 రూపీస్, కాబట్టి 15,000 రూపీస్ అని చెప్పి. సార్ మరి ఇందాక కాన్సెప్ట్ వేరు చెప్పారంటే ఇదే కాన్సెప్ట్, జస్ట్ మినిట్. $15,000 రైట్. $15,000 క్లియర్. కానీ బై క్లోజింగ్ స్టాక్ అని చెప్పేసి 50 యూనిట్స్ మిగిలిపోయాయి, ఒక్కొక్కటి 100 రూపీస్, 5,000ని ఇక్కడ చూపెడుతున్నాను. సరే అల్టిమేట్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫర్గెట్ అబౌట్ యువర్ అకౌంటెంట్. సింపుల్ యాంగిల్ చెప్పాలంటే 15,000 కాస్ట్ మైనస్ 5,000, అల్టిమేట్గా నేను ఏం చేసినట్టు, ఇక్కడ 10,000 నేను డెబిట్ చేసినట్టు. ఇండైరెక్ట్ మీనింగ్ అదేనా, డెబిట్లో 15,000 రాస్తున్నాను, క్రెడిట్లో 5,000 రాస్తున్నాను, అంటే 15,000 మైనస్ 5,000 10,000, అంటే మ్యాథమెటికల్గా చెప్పాలంటే నేను 10,000 P&Lకి డెబిట్ చేస్తున్నాను. అది మనకి కాన్సెప్ట్ నేర్పిస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏమంటుంది, నువ్వు ఎంత స్టాక్ కొన్నావో నాకు సంబంధం లేదు, ఎంత స్టాక్ అమ్మావో అది మాత్రమే నీ P&Lలో రావాలి అని చెప్పేసి. కాకపోతే దాన్ని అకౌంటింగ్ చేస్తాడు ఏం చేస్తామంటే, మొత్తం కొన్నదంతా ఇక్కడ వచ్చేస్తుంది, ఓపెనింగ్ స్టాక్ కింద పర్చేజెస్, కింద అక్కడ సైడ్ వెళ్ళి క్లోజింగ్ స్టాక్ వచ్చేస్తుంది. సార్ నాకు ఇప్పుడు డెబిట్ క్రెడిట్ వద్దు సార్, నాకు సింపుల్ మ్యాథమెటికల్గా చెప్పండి అంటే, 150 యూనిట్స్ నువ్వు పర్చేజ్ చేస్తావు, 100 యూనిట్స్ అమ్మావు కదా, ఈ 100 యూనిట్స్కి సంబంధించిన కాస్ట్ ఎంత, 100 యూనిట్స్ మల్టిప్లైడ్ బై 100, 10,000, అది మాత్రమే నీ కాస్ట్ అవుతుంది. దాన్ని మనము కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాము. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే అర్థం ఏంటి, మీరు ఏవైతే గూడ్స్ సేల్ చేశారో వాటికి కాస్ట్ ఎంత, ఆ వర్డ్ని మొత్తం కరెక్ట్గా అర్థం చేసుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, మీరు 100 యూనిట్స్ అమ్మారు కదా, 100 యూనిట్స్ అమ్మిన దానికి కాస్ట్ ఎంత, అది మాత్రమే నీ P&Lలో రావాలి, అంటే ఇండైరెక్ట్గా అది మాత్రమే నీ P&Lలో వస్తుంది, రిమైనింగ్ ఏమీ రావట్లేదని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అది మనకి ఎక్కడ తెలిసింది, అది మనకు తెలిసింది ఎక్కడ అంటే అక్రూవల్ కాన్సెప్ట్లో తెలిసింది. అక్రూవల్ కాన్సెప్ట్లో 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. రెవెన్యూ, మీరు సేల్ చేసినప్పుడు మీకు డబ్బులు వచ్చినా రాకపోయినా రెవెన్యూగానే బుక్ చేసుకుంటారు. ఎక్స్పెండిచర్లో మీరు క్యాష్ పే చేసినా పే చేయకపోయినా మీరు పే చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి దాన్ని మీరు మీ P&Lలో చూపించుకుంటారు. ఇక్కడ కాస్ట్లో కూడా చెప్పాను, ఇన్వెంటరీ మీరు ఎంతైనా పర్చేస్ చేసి ఉండొచ్చు, ఓపెనింగ్ స్టాక్ ఎంతైనా ఉండొచ్చు, క్లోజింగ్ స్టాక్ ఎంతైనా ఉండొచ్చు, ఎన్ని గూడ్స్ అయితే అమ్మారో అన్ని గూడ్స్కి సంబంధించిన మాత్రమే కాస్ట్ని తీసుకుంటాం, దాన్నే మనము కాస్ట్ అని అంటాము. ఓకే, సో ఇది మనకు అక్రూవల్ కాన్సెప్ట్ చెప్పిన నీతి. మొత్తం ఏంటంటే కింద ఓకే, సో అది కూడా పోయింది, అది దట్స్ ఫైన్. సో మనం ఇప్పుడు ఎన్ని కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం, కొంచెం ముందుకెళ్దాం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు కదా, అది నేను చెప్పిన ఎగ్జాంపుల్సే, కాకపోతే అవి వేరే నెంబర్స్లో ఉంటాయి, మేము చెప్పినవి వేరే నెంబర్స్లో ఉంటాయి. సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికన్నా ముందు మీకు ఎంటిటీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బిజినెస్ ఓనర్ 2 సపరేటు, బిజినెస్ జరిగిన ట్రాన్సాక్షన్స్ని బిజినెస్ బుక్స్లోనే రాయాలి,
ఓనర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని బిజినెస్లో రాయకూడదు, రెండింటిని వేరు వేరు చేసి చూపించాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్ ఉంటుందని మనం క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అనొచ్చు, లేదంటే డ్రాయింగ్స్ అనొచ్చు, విత్డ్రావల్స్ అనొచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనొచ్చు, లేకపోతే ప్రాఫిట్ అనొచ్చు. అంతే తప్ప సింపుల్గా క్యాష్ వెళ్ళకూడదు అని చెప్పి ఇక్కడ తెలుసుకున్నాం. తర్వాత మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్లో ఏం తెలుసుకున్నాం, ఏ అయితే వస్తువులు, ఏవైతే ట్రాన్సాక్షన్స్, ఏవైతే ఈవెంట్స్ని మనీతోటి మెజర్ చేయగలుగుతామో వాటిని మాత్రమే మనం P&Lలో చూపించాలి, వాటిని మాత్రమే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో చూపించాలని చెప్పి మనం తెలుసుకున్నాం. తర్వాత పీరియాడిసిటీ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఫస్ట్ తెలుసుకున్నాం. బిజినెస్ పెట్టినప్పుడు అది ఫోర్సియబుల్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం. దాని తర్వాత దాని పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి, కంపేర్ చేయడానికి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి దాన్ని ముక్కలు చేసాం. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ని పార్ట్ బై పార్ట్గా చేస్తాం. ఒక లైఫ్ని కట్ చేస్తాం. దాన్ని మనం పీరియాడిసిటీ కాన్సెప్ట్ అని అంటున్నాం. అంటే 12 months ఒక పీరియాడిసిటీ అంటాము. తర్వాత అక్రూవల్ కాన్సెప్ట్ ఇందాక చెప్పాను. అక్రూవల్ కాన్సెప్ట్ మీ ఎక్స్పెండిచరు మీకు ఈ పీరియడ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంటే ఆ పీరియడ్లోనే బుక్ చేయాలి. మీకు ఇన్వాయిస్ రాకపోయినా పర్లేదు, ప్రొవిజన్ క్రియేట్ చేసినా పర్లేదు. ఆ ప్రొవిజన్ కాన్సెప్ట్ కూడా తర్వాత చెప్తాను. ఏ పీరియడ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అదే పీరియడ్లో రాయాలి. మీరు డబ్బులు కట్టినా కట్టకపోయినా పర్లేదు. ఓకే, సో అది అక్రూవల్ తెలుసుకున్నాం. దాని తర్వాత మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది కూడా ఒకసారి చెప్తాను. మ్యాచింగ్ కాన్సెప్ట్ కూడా దగ్గర అక్రూవల్ కాన్సెప్ట్ లాగానే ఉంటుంది. ఏంటిదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము ప్రస్తుతానికి 2024-25 అకౌంటింగ్ పీరియడ్లో ఉన్నాం. క్లియర్? మనది బుక్స్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 1st ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో క్లియర్, అందులో చెప్పడానికి ఏం లేదు. అయితే ఇక్కడ మనకు ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, మీరు P&L ప్రిపేర్ చేసినప్పుడు P&L మీద ఇలా ఉంటుంది. ప్రెజెంటేషన్ రకరకాలుగా ఉండొచ్చు. ఇది P&L అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాను, మేబీ ఒక్కొక్క దగ్గర P&L స్టేట్మెంట్గా ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఫస్ట్ సేల్స్, తర్వాత కాక్స్, తర్వాత అట్లా వస్తుంది. బట్ ఈదర్ వే కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్పెండిచర్ చూపిస్తాం, ఇక్కడ ఇన్కమ్ చూపెడతాం, దీన్ని డెబిట్ అంటాం, దీన్ని క్రెడిట్ అంటాం. ఓకే, సారీ. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇన్కమ్లో అంటే మీరు ఏం రాయొచ్చు, బై సేల్స్ అని రాయొచ్చు, ఏదో రెవెన్యూ ఉంటుంది. ఇక్కడ 2లో రకరకాల ఎక్స్పెండిచర్స్, శాలరీస్ ఉండొచ్చు, రెంట్ ఉండొచ్చు, డిప్రిసియేషన్ అయి ఉండొచ్చు, కాక్స్ అయి ఉండొచ్చు, ఫైనాన్స్ కాస్ట్ అయి ఉండొచ్చు, రకరకాల కాస్ట్లు పెడతాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ రెవెన్యూ ఎంతైతే వచ్చిందో, మీకు ఒక 20 lakhs రెవెన్యూ వచ్చింది అనుకుందాం. 20 lakhs రెవెన్యూ వచ్చింది అనుకుందాం. ఈ 20 lakhs రెవెన్యూ రావడానికి ఏ కాస్ట్ మీకు అవసరం పడిందో అది మొత్తం ఈ పీరియడ్లోనే రావాలి. అంటే అక్రూవల్ కాన్సెప్ట్కి ఇది ఒకటి సిబ్లింగ్ టైప్ అనుకోండి. మళ్ళీ చెప్తాను. మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే, మీరు ఒక రెవెన్యూ రికగ్నైజ్ చేస్తున్నారంటే ఆ రెవెన్యూ అర్న్ చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పెండిచర్స్ మీకు పడ్డాయో ప్రతి ఎక్స్పెండిచర్ ఇక్కడ రావాలి. మీరు డబ్బులు కట్టినా పర్లేదు, డబ్బులు కట్టకపోయినా పర్లేదు, ప్రొవిజన్స్ చేసినా పర్లేదు, ఎస్టిమేషన్ చేసినా పర్లేదు, ఏదైనా అయి ఉండొచ్చు. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఎక్స్పెండిచర్ని తీసుకోకుండా ఇన్కమ్ని ఎప్పుడు రికగ్నైజ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఫ్యూచర్లోకి వచ్చిన తర్వాత మీకు ఇన్కమ్ ఉండదు, కానీ ఎక్స్పెండిచరే ఉంటుంది. మీ కంపెనీ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఏమంటాడంటే, ఎప్పుడైతే మీరు ఒక రకమైన రెవెన్యూని మీ P&L తీసుకోవాలని అనుకుంటున్నారో, ఆ రెవెన్యూ రావడానికి అవసరమైన సహకరించిన ప్రతి ఎక్స్పెండిచర్ని మీరు మీ బుక్స్లో చూపించాలి. అంటే ఒక పీరియడ్లో ఎక్స్పెండిచర్ని, రెవెన్యూని రెండింటి కంపల్సరీగా మ్యాచ్ చేయాలని చెప్పే కాన్సెప్టే మనకి ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్ అవుతుంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకా చెప్తాను ఇంకా ముందుకు వెళ్ళడానికి. యా, సో మనము కొంచెం సర్వీస్ సెక్టార్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రిప్షన్ని అమ్ముతారు. సబ్స్క్రిప్షన్ అంటే ఒక సాఫ్ట్వేర్ని పర్ మంత్ ఎంత, పర్ యానం ఎంత, సంథింగ్ అట్లా ఒక సబ్స్క్రిప్షన్ మనం తీసుకుంటాం కదా, హాట్స్టార్ అవి అనుకుంటే అట్లా సబ్స్క్రిప్షన్. ఒక సబ్స్క్రిప్షన్ ఒక 1000 రూపీస్ అనుకుందాం. ఒక సబ్స్క్రిప్షన్ ఒక 1000 రూపీస్. ఓకే, సో వన్ యూజర్కి 1000 రూపీస్ అని అట్లా అనుకుందాం. ఒక ఎంటిటీ వచ్చింది, ఇప్పుడు మనమే సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుందాం. ఒక ఎంటిటీ వచ్చింది. ఒక ఎంటిటీ వచ్చి ఏమంటుంది అంటే, మాకు 50 యూజర్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కావాలని చెప్పి అడుగుతుంది. మనం ఏమంటాం, ఓకే 50,000 రూపీస్ మా బిల్ అవుతుంది,
50,000 రూపీస్ మాకు ఇవ్వండి అని చెప్పి మనం అంటాం. కానీ ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ కదా, డబ్బులు ఎందుకు మిస్ చేసుకోవద్దు అని అని చెప్పడానికి వాళ్ళకి ఏమంటామంటే, మీ బిల్లు 50 అవుతుంది, కానీ మీకు ఫ్యూచర్ బిల్లింగ్ కూడా మీకు కావాలి కదా, అంటే నెక్స్ట్ మంత్ కూడా మీకు మళ్ళీ కొత్త యూజర్స్ కూడా యాడ్ అవుతారు కదా, మీ ఎంప్లాయీస్ కావచ్చు ఇంకెవరైనా. మాకు ప్రస్తుతానికి ఒక 2 lakh రూపీస్ మీరు అడ్వాన్స్గా ఇవ్వండి, 2 lakh రూపీస్ని ఇవ్వండి, క్యాష్ పే చేయండి అని అంటాం. సో పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళు కూడా సరేలే అని చెప్పి 2 lakhs ఇచ్చారు. ఇప్పుడు 2 lakhs మొత్తాన్ని నేను P&Lలో తీసుకొచ్చేసి నేను బై సేల్స్ అని చెప్పి 2 lakhs రాస్తానంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే నీ రెవెన్యూ ఎంత, ఇందులో రెవెన్యూ ఓన్లీ 50,000 వరకు మాత్రమే. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఇచ్చాడో ఆ ఎక్స్ట్రా ఇచ్చింది మీకు జస్ట్ అడ్వాన్స్ కోసం మాత్రమే, అది ఒక లైబిలిటీ మాత్రమే. రేపటి రోజు వాడు నాకు సాలరా బాబు నువ్వు ఇచ్చిన సబ్స్క్రిప్షన్స్, నాకు కొత్తగా సబ్స్క్రిప్షన్ ఏం అవసరం లేదని అన్నప్పుడు 50,000 నుంచి మనం 50,000 మనం పెట్టేసుకొని రిమైనింగ్ 1.5 lakh మనం ఇవ్వాలి. అంటే వాడు ఇచ్చిన ఈ 2 lakhsలో 50K ఏదైతే ఉందో 50K విల్ బి అవర్ రెవెన్యూ. ఇంకా 150K దట్ విల్ బి ఏ లైబిలిటీ. అర్థమవుతుంది కదా? ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మనకు ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది ఓన్లీ 50 సబ్స్క్రిప్షన్కి సంబంధించింది మాత్రమే, కాబట్టి అంతవరకు మాత్రమే మనము మ్యాచ్ చేసుకోవాలి. రిమైనింగ్ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్కి చూపించుకుంటాం. ఎందుకంటే వాడికి నచ్చకుండా వాడు అడిగినప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ మేబీ మనం 2 lakhsని రిఫండ్ ఇవ్వకపోవచ్చు, అవసరం లేదు, ప్రాబబ్లీ నాట్. బట్ ఈ 150K అయితే వాడికి రిఫండ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుండొచ్చు, లేదంటే ఫ్యూచర్లో మనం ఇంకా కొన్ని సబ్స్క్రిప్షన్స్ ఇస్తుండొచ్చు మనకంటే ఫ్యూచర్ ఆబ్లిగేషన్ మన దగ్గర నుంచి ఉంది కాబట్టి దాన్ని మనం లయబిలిటీగానే చూపించుకోవాలి. అది మనకి ఈ కాన్సెప్ట్ చెప్తుంది. తర్వాత ఇది ఇందాక చెప్పానులే, కానీ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఇందాక చెప్పాను. బిజినెస్ ఎవరైనా ఫర్సియబుల్ ఫ్యూచర్ వెళ్తుందని చెప్పి ఒక ఉద్దేశంతో వెళ్తారు. తర్వాత కాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? ఫర్నిచర్ నేను పర్చేజ్ చేశాను 5,000 పెట్టి, ప్రస్తుతానికి దాని మార్కెట్ వాల్యూ NRV 1000 మాత్రమే ఉంది. సో నేను బుక్లో ఏది చూపించుకోవాలి అంటే మీరు ఏం చెప్పారు, 5,000కి 1,000 రూపీస్ని డెప్రిసియేషన్ తీసేసేసి 500 2 years చొప్పున 4,000 చూపించుకోవాలని చెప్పి మనం ఆల్రెడీ డిసైడ్ చేసాం. బట్ ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఏదైనా ఒక ఐటెంని మీరు కొన్నప్పుడు మీరు ఆ ఐటెం కాస్ట్ కన్నా ఎక్కువ మీకు మీ బ్యాలెన్స్ షీట్లో మీ బుక్స్లో చూపించుకోకూడదు. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్నిచర్ నేను కొన్నది 5,000, ప్రాబబ్లీ ఇప్పుడు దాని వాల్యూ మేబీ అదొక యాంటిక్ పీస్ అనుకుందాం 7,000 అయింది. ఇప్పుడు నేను 7,000కి చూపించుకోవాలంటే అయినా కానీ వద్దంటుంది. మాకు ప్రాఫిట్ వస్తుంది కదా సార్ అంటే లేదు. నువ్వు యూ షుడ్ నాట్ షో ఎన్ ఐటమ్ మోర్ దెన్ వాట్ యు పేడ్ ఫర్ ఇట్. నువ్వు దానికి ఎంతైతే కట్టావో దానికన్నా ఎక్కువ వాల్యూకి చూపించకూడదు. ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొన్నాను 5 years బ్యాక్, ల్యాండ్ కొన్నప్పుడు మేబీ ఒక 1 crore అయింది అనుకుందాం. ప్రస్తుతానికి అది ఒక 3 crores అయి ఉండొచ్చు. అయితే నా బ్యాలెన్స్ షీట్లో నేను 1 crore చూపించాలా 3 crores చూపించాలంటే స్టిల్ యూ షుడ్ షో ఇట్ ఎట్ 1 crore ఓన్లీ. అదెందుకు సార్ అంటే దట్ ఈస్ వాట్ యూ పేడ్, రైట్? నువ్వు ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిన దానికన్నా ఎక్కువగా నువ్వు చూపించకూడదు. నువ్వు ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నావో అంతవరకు మాత్రమే నీకు బ్యాలెన్స్ షీట్లో కానీ బుక్స్లో కానీ కనిపించాలి. అంటే నువ్వు హైప్ ఓవర్గా క్రియేట్ చేయొద్దు. అన్లెస్ యూ ఇంకర్ సమ్ కాస్ట్ యూ షుడ్ నాట్ బి షోయింగ్ ఇట్. అది మనకు కాస్ట్ కాన్సెప్ట్ చెప్తుంది. తర్వాత రియలైజేషన్ కాన్సెప్ట్ ఏమంటుంది అంటే, ఇప్పుడు మనము ట్రేడింగ్ బిజినెస్లో అనుకున్నాం కదా, ఒక 1000 products అమ్ముకున్నాం అనుకుందాం. 100 rupees సెల్లింగ్ ప్రైస్, 1 lakh మన రెవెన్యూ. 1000 ఏమో నంబర్, ఆర్ ఇదేమో సెల్లింగ్ ప్రైస్, రైట్? దిస్ విల్ బి మై సేల్స్. ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, 80,000 వాళ్ళు ఆల్రెడీ క్యాష్ పే చేశారు, పేడ్. 20,000 అకౌంట్స్ రిసీవబుల్ ఆర్ యూ కెన్ సే డెటర్స్. అయితే ఈ 20,000 నేను ఎలా చూపించాలి సార్ అంటే, మనం బ్యాలెన్స్ షీట్లో ప్రిపేర్ చేసేటప్పుడు మనకు ఆల్రెడీ క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ని 80,000గా చూపించేస్తాం నా అసెట్స్లో. ఇవన్నీ మన అసెట్స్.
ఈ డెటార్స్ ఏవైతే ఉందో ఇక్కడ చూపెడతాం. అది కాన్సెప్ట్ ఏం చెప్తుంది, ఆ డెటార్స్ 20,000 నువ్వు ఓడో ఇస్తాడని అంటున్నావు, నిజంగా వాడు ఇస్తాడా అంటే అనుమానం చెప్పాలని కాదు. అందులో ఏమైనా ఒకటో 2,000 రూపాయలు వాడు తగ్గించమని అడుగుతుండొచ్చు. లేకపోతే మేబీ ఇది ఒక్క కస్టమర్, మేబీ ఇది ఒక 10 కస్టమర్స్ అనుకుందాం. 10 కస్టమర్స్లో మేబీ ఒక కస్టమర్ ఇవ్వకపోవచ్చేమో, మనకి అది బ్యాడ్ డేట్గా అయ్యి ఉండొచ్చేమో. అవి కూడా ఒక ప్రుడెన్స్గా ఆలోచించుకొని దాన్ని రియలైజేషన్ అనుకున్నప్పుడే దాన్ని మీ బ్యాలెన్స్ షీట్లో చూపించండి. అది రియలైజ్ అవుతుందో లేదో తెలియనప్పుడు చూపించకండి, డౌట్ఫుల్గా ఉంటే అని. ఇప్పుడు మన ల్యాండ్ ఉంది, ల్యాండ్ మనం ఏమనుకున్నాం ఇందాక, ల్యాండ్ అంటే డిప్రిషియేట్ అవ్వదు కానీ బిల్డింగ్ అనుకుందాం. బిల్డింగే మనం 1 crore కొన్నాం, కానీ అది ఫ్యూచర్లో అమ్మితే ఆ వాల్యూ రావట్లేదేమో అని అనుకున్నప్పుడు దాన్ని కూడా మనకు కొన్ని ఇంపైర్మెంట్ టెస్టింగ్ అని ఒకటి ఉంటాయి, అవి ఫైనల్ లెవెల్లో. ప్రస్తుతానికి రియలైజ్ అవుతుందో లేదో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ పాయింట్ మనకు చెప్తుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఈ బుక్లో ఎగ్జాంపుల్స్, ఇవి నేను సొంతంగా క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్స్. బట్ ఈ కాన్సెప్ట్స్ మీకు ఎవరికైతే కరెక్ట్గా అర్థమవుతాయో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు చేయొచ్చు. కన్జర్వేటిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మన పర్సనల్ లైఫ్లో కూడా చాలా అవసరం. అది కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఫ్యూచర్లో నీకు ఏదైనా ఇన్కమ్ రావచ్చు, అంటే బిజినెస్ ఏంటి ఆలోచించండి. ఫ్యూచర్లో నీకు ఏదైనా ఎక్స్పెండిచర్ ఉండొచ్చు ఆర్ లాసెస్ ఉండొచ్చు. అయితే ఈ కాన్సెప్ట్ మనకేం చెప్తుందంటే, నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఒకటి నాకు మేబీ అక్కడ ఒక కాంట్రాక్ట్లో నేను ఏదో ఫెయిల్ అయినందుకు వాడు నా పైన ఏదన్నా కేసు వేసి నన్ను ఫైన్ కట్టి మనొచ్చు, ఒక కేసు నడుస్తుంది కోర్టులో ఎగ్జాంపుల్ అట్లా. లేదంటే నేను ఈ ప్రోడక్ట్ అమ్మాను కానీ వాడు వారంటీ అని చెప్పి మళ్ళీ రావచ్చు ఒక ప్రోడక్ట్కి, నేను దాన్ని రిపేర్ చేయడానికి మళ్ళీ నేను ఎక్స్పెండిచర్ ఇంకా రావచ్చు. ఓకే, అట్లా రకరకాల విధాలుగా దేర్ కెన్ బి లాసెస్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో రకరకాల లాసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని యాంటిసిపేట్ చేయంటాడు. యాంటిసిపేట్ చేయండి అర్థం ఏంటి, నువ్వు ఎస్టిమేట్ చేయి. మేబీ ఆ కోర్టు కేసు నీకు విరుద్ధంగా అయితే నువ్వు ఎంత పెనాల్టీ కట్టాల్సిన అవసరం వస్తుండొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్లో నీకు వచ్చిన నోటీసు నువ్వు అందులో నెగ్గకపోతే నువ్వు ఎంత కట్టాల్సిన అవసరం వస్తుండొచ్చు. అట్లా నీకు ఫ్యూచర్లో ఉండే లాసెస్ని, ఫ్యూచర్లో ఉండే ఆబ్లిగేషన్ని కొంచెం ఎస్టిమేట్ చేసి బెస్ట్ ఎస్టిమేషన్ ప్రకారం తీసుకొచ్చి నీ బుక్స్లో రికార్డ్ చేసుకో. ఎందుకంటే రేపటి రోజు సడన్గా అవన్నీ నీ నెత్తి మీద పడ్డప్పుడు నీకు డబ్బులు ఉండకపోవచ్చు అనే విషయంలో ఫ్యూచర్ లాసెస్ అన్నిటిని యాంటిసిపేట్ చేయి అంటే ఊహించుకొని దాన్ని ఏదో ఒక విధంగా ప్రొవిజన్ క్రియేట్ చేసుకొని కొంచెం అమౌంట్ని బెస్ట్ ఎస్టిమేషన్లో బుక్స్లో ఎక్స్పెండిచర్గా బుక్ చేసుకో. అట్లాగే మీకు ఇన్కమ్ కూడా ఉండొచ్చు. నాకు ఈ కాంట్రాక్ట్, నేను ఇక్కడ ఒక టెండర్ వేసాను, అక్కడ ఒక టెండర్ వేసాను, ఇక్కడ మా రిలేటివ్స్లో ఎవరో ఒకరు పొలిటీషియన్ అయ్యారు, అక్కడ నుంచి కొంచెం నాకు కాంట్రాక్ట్స్ వస్తుండొచ్చు. లేకుంటే ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ అక్కడ ఏదో నెట్వర్క్ బాగుంది అక్కడ నుంచి రావచ్చు. అట్లా ఏదో ఊహాగానాలలో ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్గా అనుకోకు, వచ్చే వరకు ఆగు. కానీ ఫ్యూచర్లో వచ్చే ఎక్స్పెండిచర్ అని చెప్పి అనుకో. అది రియల్ లైఫ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. మనం కూడా అనుకుంటాం కదా, వాడు డబ్బులు ఇవ్వచ్చు, వీడు డబ్బులు ఇవ్వచ్చు, ఇది మంచి జరగవచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు అని. అవి ఫ్యూచర్లో డబ్బులు వస్తాయనే ఊహల ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టేసుకుంటాం మనం. ఎట్లాగో రేపు అక్కడ నుంచి వస్తలేదు, ఎట్లాగో నాకు ఇది అమ్ముడుపోతుంది, లేకపోతే ఏదో ఇది అయితే ఇది జరుగుతుంది, ఏదో ఊహించేసుకొని ఫ్యూచర్ ఇన్కమ్ వస్తుందని చెప్పి ప్రస్తుతం ఇన్కమ్ని పాడి చేసుకుంటాం. అది తప్పు అని చెప్పేది కాన్సెప్టే ఇది. అదే ఎక్స్పెండిచర్ ఏమంటుందంటే, ఫ్యూచర్లో మా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, లేదంటే వాళ్ళకి అది అక్కడికి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ ఈ ట్రీట్మెంట్ ఉంటుంది, లేకుంటే ఇక్కడ వెకేషన్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఇంట్లో ఈ రెనోవేషన్ చేయించుకోవచ్చు. ఇట్లా ఫ్యూచర్లో వచ్చే ఎక్స్పెండిచర్ కూడా రేపటి వచ్చే ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి ఈ రోజు నుంచే దాన్ని కొంచెం ఖర్చుని పక్కకు పెట్టుకుందాం, అంటే ప్రొవిజన్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పే కాన్సెప్టే ఇదే కాన్సెప్ట్. సో లైఫ్లో ఒక యూస్ఫుల్ కాన్సెప్ట్ అని అనుకోవచ్చు. ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ని రికగ్నైజ్ చేసుకొని P&Lలో ఇక్కడ ఒక రాసుకోండి. ఫ్యూచర్ ఇన్కమ్ని యాంటిసిపేట్ చేయకండి అని చెప్పే కాన్సెప్టే కన్జర్వేటిజం కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. తర్వాత కన్సిస్టెన్సీ, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయాలంటే కంపెనీ రకరకాల ఎస్టిమేషన్స్ చేస్తుంది. ఈ ఫర్నిచర్ 10 years వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. 10 years అవ్వచ్చు, మేబీ 20 years నడిపించవచ్చు, లేకపోతే 2 yearsలోనే పాడైపోవచ్చు, లేదంటే 1 yearలో నేను రినోవేట్ చేసుకోవచ్చు. సో రకరకాల ఎస్టిమేషన్స్ ఉంటాయి కదా. సో మేనేజ్మెంట్ దే షుడ్ టేక్ ఎ కాల్, వాళ్ళ ఒక డిసిషన్కి రావాలి. 5 years అనుకుందామా 5 years, 3 years అనుకుందామా 3 years అట్లా. ఓకే, సో మీరు ఏదైతే డిసిషన్ అనుకుంటారో దాన్ని కొంచెం కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. ఇవాళ ఒక డిసిషన్, రేపు ఒక డిసిషన్. ఇప్పుడు నేను మొత్తం సేల్స్ చేశాను,
క్రెడిట్ సేల్స్ అయ్యాయి. క్రెడిట్ సేల్స్లో నేను ఏమనుకుంటున్నాను, 5% మొత్తం సేల్స్లో 5% వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వకపోవచ్చు, బ్యాడ్ డేట్ అవ్వచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి 10% అనుకుంటున్నాను, ఇంకా నెక్స్ట్ ఇయర్కి వచ్చి 0% అనుకుంటున్నాను. ఏంది అది ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాను? అట్లా కాదు. ఒకటి మీ ఎస్టిమేషన్స్ కానీ, మీ ప్రాబబిలిటీ కానీ, మీ అజంప్షన్స్ కానీ, మీ మెథడ్స్ కానీ, ఒకసారి P&L ఫర్నిచర్కి డెప్రిసియేషన్ నేను SLA మెథడ్లో చేస్తున్నాను, ఇంకోసారి WDVలో చేస్తున్నాను, ఇంకోసారి యూనిట్స్ ఆఫ్ ఇంకేదో మెథడ్లో చేస్తున్నాను. అట్లా కాదు, కొంచెం కన్సిస్టెన్సీని ఫాలో అవ్వండి అని చెప్తుంది. అదే మనకు ఇది కాన్సెప్ట్. మెటీరియాలిటీ ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇది మీకు ఆడిట్లో ఫ్యూచర్లో కూడా అవసరం వస్తుంది. ఇప్పుడు మనం అకౌంటింగ్ చేస్తున్నాం అన్నంత మాత్రాన ప్రతీదీ అకౌంటింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పిన్స్ కొన్నాను, ఇక్కడ బాల్ పిన్స్ అంటారు కదా, ఆ పిన్స్ కొన్నప్పుడు ఒక 50 రూపీస్ పెట్టి కొన్నాను అనుకుందాం. సో 50 రూపీస్ పెట్టి కొంటే మొత్తం 1 ఇయర్లోనే నేను వాడేస్తాను. ఇది ఈ ఇయర్ వాడచ్చు, నెక్స్ట్ ఇయర్ కూడా వాడచ్చు. అయితే నేను దాన్ని 25 రూపీస్ ఈ ఇయర్లో, నెక్స్ట్ 25 రూపీస్ నెక్స్ట్ ఇయర్లో చేయాల్సిన అవసరం లేదు కదా. అకౌంటింగ్ వైజ్ కదా కరెక్టే, కానీ అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్న ఐటమ్, మెటీరియల్ ఐటమ్ కాదు. సో అట్లాగే ఇప్పుడు నేను పేపర్స్ కొన్నాను, ప్రతి పేపర్ ఈ ఇయరే వాడతానని ఏం లేదు కదా, నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని వాడుకోవచ్చు. అట్లా ఏ బిజినెస్లో అయినా అట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, స్మాల్ వాల్యూ ఐటమ్స్, లో వాల్యూ ఐటమ్స్ అని చెప్పి వాటికి సపరేట్గా అకౌంటింగ్ ఏదైనా మొత్తం గ్రూప్ వైజ్గా చేసేసుకోవచ్చు అంతే తప్ప ప్రతిదాన్ని అకౌంటింగ్ కాన్సెప్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేదే మెటీరియాలిటీ కాన్సెప్ట్. అంటే ఏది మెటీరియల్ అని మీరు ఎలా డిసైడ్ చేస్తారంటే, ఏ ఇన్ఫర్మేషన్ ఎండ్ యూజర్స్కి తెలియకపోతే వాళ్ళు తప్పు డెసిషన్ తీసుకోవచ్చో, వాళ్ళ డెసిషన్ మారచ్చో, అలాంటి డెసిషన్ని మనం మెటీరియాలిటీ అంటాం. ఇప్పుడు మా కంపెనీ ఉంది, మా కంపెనీని అమ్మాలని అనుకుంటున్నాను, నెట్వర్త్ చూస్తే ఒక 5 crores ఉంది. మేము డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఏమని, వాడు 5 crores ఇవ్వా, 4 crores ఇస్తా అంటున్నాను, నేను 5 crores అమ్ముతా అంటున్నాను. ఇదే డిస్కషన్స్ నడుస్తున్నాయి. కానీ నాకు చెప్పలేదు ఏంది, మా కంపెనీ పైన పెద్ద లీగల్ కేసు ఉంది, కంపెనీ పైన ఫైన్ పడితే 10 కోట్ల లాస్ మాకు రావచ్చు, పెనాల్టీ కట్టాల్సిన రావచ్చు అని చెప్పి. అది చాలా ఇంపార్టెంట్. అది ముందు చెప్తే వాడు కనిపించినంత దూరంలో పారిపోతాడు, నా కంపెనీ వద్దు, నువ్వు వద్దు అని చెప్పేసి. అది చెప్పకుండా దాన్ని పక్కకు పెట్టేసేసి నేను ఈ బిజినెస్ అమ్మే ప్రయత్నం చేస్తున్నాను. అది ఇంటెన్షనల్ అయి ఉండొచ్చు, అన్ఇంటెన్షనల్ అయి ఉండొచ్చు, నేను ఫ్రాడే అని అనట్లేదు, అన్ఇంటెన్షనల్గా కూడా. సో మెటీరియాలిటీని ఎలా డిసైడ్ చేస్తామంటే, ఏ ఇన్ఫర్మేషన్ ఎండ్ యూజర్స్కి యూస్ఫుల్ అవుతుందో, ఇది తెలియకపోతే వాళ్ళ డిసిషన్ రాంగ్ అయిపోతుందో, అవి మొత్తం మనం మెటీరియాలిటీ అని అంటాము. చాలా బేసిస్ చేసుకుని చేస్తాము. సో అందులో మనకు ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఈ 3: గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, అక్రూవల్. ఇది ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం ప్రిపేర్ చూసినా, ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి చేసి ఏదైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఓపెన్ చేయండి. అయితే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని చదువుతాప్పుడు మనం ఏమనుకోవాలంటే, కంపెనీ గోయింగ్ కన్సర్న్ అనే అజంప్షన్లోనే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసి ఉండొచ్చేమో, అంటే వాళ్ళు గోయింగ్ కన్సర్న్ అవుతుందని అనుకోని ఉద్దేశంతోనే వాళ్ళు ప్రిపేర్ చేసి ఉండొచ్చేమో అని మనం అనుకోవాలి అంతే. సో దే షుడ్ నాట్ టెల్ ఎక్స్ప్లిసిట్లీ ఏమని, డియర్ యూజర్స్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ అజంప్షన్ అని చెప్పి వాళ్ళు చెప్పరు. It is assumed that while preparing the financial statements, while creating the books of accounts, they must have followed the going concern. అంటే వాళ్ళు గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ని వ్యాలిడ్ అనుకోనే ఈ బుక్స్ ప్రిపేర్ చేశారని చెప్పి అనుకోవచ్చు. ఇంకొకటి కన్సిస్టెన్సీ. వాడు ఏం చెప్పాడు కన్సిస్టెంట్గా ఉన్నానా లేదా అని చెప్పేసి, వాడు ఏం చెప్పట్లేదంటే ఇట్ ఈస్ కన్సిస్టెంట్. అట్లా కాకుండా ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ SLM స్ట్రేట్ లైన్ మెథడ్ పైన డెప్రిసియేషన్ చార్జ్ చేస్తున్నాను, ఈ ఇయర్ నేను WDVకి రావాలనుకుంటున్నాను అంటే నేను కన్సిస్టెంట్ కాదా అంటే నువ్వు కాదు. కాకపోతే నేను స్పెసిఫికల్గా చెప్పాలి సపరేట్గా, ఎక్కడెక్కడైతే ఏ పాయింట్ల పైన నువ్వు కన్సిస్టెంట్గా ఉండట్లేదు, ఒక అకౌంటింగ్ మెథడ్ నుంచి ఇంకొక అకౌంటింగ్ వస్తున్నావు, ఒక ఎస్టిమేషన్ నుంచి ఇంకొక ఎస్టిమేషన్కి వస్తున్నావు, అట్లా ఎక్కడెక్కడైతే మార్పులు జరుగుతున్నాయో వాటిని స్పెసిఫికల్గా చెప్పాలి. గోయింగ్ కన్సర్న్ కూడా వాడు ఏం చెప్పాడు, చెప్పకుంటే మనం ఏమనుకుంటాం, ఓకే కంపెనీకి చాలా రోజులు నడుస్తుంది అని చెప్పేసి. కానీ కొన్ని కంపెనీలు ఉంటాయి ఎట్లా అంటే ఇంకా ఇప్పుడు స్పైస్ జెట్ అప్పట్లో, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఆ టైంలో లైక్ ఇంకా 2-3 yearsలో కంపెనీ మునిగిపోవచ్చు అనే డౌట్ ఉన్న టైంలో ఆడిటర్ క్లియర్గా చెప్పేస్తాడు, ఓకే ద గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఈజ్ ఇన్ డేంజర్ అని చెప్పేసి. అంటే మనం అనుకోవాలి, ఓకే వీడు గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ లేదు, సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని మిగతా కాన్సెప్ట్స్ ప్రకారం కాకుండా వేరే కాన్సెప్ట్స్ తోటి ప్రిపేర్ చేశారు బ్యాలెన్స్ షీట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలంటే, ఎక్కడెక్కడైతే గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ డౌట్ఫుల్గా ఉంటుందో ఎక్స్ప్లిసిట్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అక్రూవల్ కాన్సెప్ట్ కూడా చెప్పాను కదా, ఏ పీరియడ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అదే పీరియడ్లో రావాలి, ఏ పీరియడ్కి సంబంధించిన రెవెన్యూ అదే పీరియడ్లో రావాలి. కావాలంటే మీరు అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు, ప్రిపేర్ బుక్ చేసుకోవచ్చు, అవుట్ స్టాండింగ్ బుక్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఏ పీరియడ్కి సంబంధించిన ఆ పీరియడ్, ప్రతి పీరియడ్ మనం సపరేట్గా చూపిస్తాము. అదే మనకు అక్రూవల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇది మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఎవరైతే ఈ CA ఫౌండేషన్, CMA ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ మీకు నిజంగా యూస్ఫుల్ అయిందా లేదా, లేకపోతే ఇంకా రాబోయే టాపిక్ ఏ టాపిక్ పైన వస్తే మీకు యూస్ఫుల్ అవుతుందో అనేది నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.